జంతువుల నుండి మనుషులకు సోకే మరో జూనోటిక్ వ్యాధి బ్రూసెల్లోసిస్. మన 2 తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలలో పశువుల కాపర్లు, పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు అప్పుడప్పుడు బ్రూసెల్లోసిస్ బారిన పడడం జరుగుతోంది. పూర్తి చికిత్స లభ్యమవుతుండటంతో బాధితులు పూర్తిగా కోలుకుంటున్నారు. అయినా వ్యాధి విస్తరణ వల్ల అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య అప్పుడప్పుడు పెరుగుతూనే ఉంది. ఫలితంగా బాధితులు పనులు మాని మందులు మింగుతూ కూర్చోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రూసెల్లోసిస్ గురించి శాస్త్రీయ సమాచారం అందించాలనే ఉద్దేశంతోనే SHO AP టీవీ ఈ వీడియోను మీకు అందిస్తోంది. అసలు బ్రూసెల్లోసిస్ అంటే ఏమిటి? దీని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? బ్రూసెల్లోసిస్ వ్యాధి బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ బ్యాక్టీరియాను 1886 సంవత్సరంలో బ్రిటిష్ ఆర్మీ డాక్టర్ డేవిడ్ బ్రూస్ తొలిసారిగా గుర్తించాడు. ఆయన పేరులోని బ్రూస్ వచ్చేలా ఈ బ్యాక్టీరియాకి బ్రూసెల్లా అని పేరు పెట్టడం జరిగింది. బ్యాక్టీరియాను గుర్తించిన తర్వాత ఈ బ్యాక్టీరియా జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందుతుందని పరిశోధనలలో వెల్లడైంది. నిజానికి బ్రూసెల్లా బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. అయితే ఆసియా దేశాల్లో ఎక్కువగా కనబడుతోంది. ఏటా 5 నుండి 6 లక్షల పశువులు వ్యాధికి గురవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆయా ఆసియా దేశాలలో మనుషులకు కూడా వ్యాధి ఎక్కువగా సోకుతుందని ఈ సంస్థ తెలుపుతోంది. బ్రూసెల్లా బ్యాక్టీరియాల వర్గీకరణలో గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాగా పేర్కొంటారు. రాడ్ ఆకారంలో ఉండే ఈ బ్యాక్టీరియాను మైక్రోస్కోప్లో చూడవచ్చును. సాధారణ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా కొన్ని వారాలు జీవించగలదు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్లో 10 నిమిషాలలో బ్యాక్టీరియా నిర్జీవం అవుతుంది. 1% ఫినాల్లో 15 నిమిషాల్లో చనిపోతుంది. జంతువుల మాంసంలో, పాలలో, ఐస్ క్రీములలో, వెన్నలో కొన్ని నెలల పాటు ఈ బ్యాక్టీరియా సజీవంగా ఉండగలదని పరిశోధనలో తేలింది. ఈ బ్రూసెల్లా బ్యాక్టీరియా ఏ జంతువులకు ఎలా వ్యాప్తి చెందుతుంది? బ్రూసెల్లా బ్యాక్టీరియా దాదాపు అన్ని పెంపుడు జంతువులకు సోకుతుంది. అయితే ముఖ్యంగా ఆవులు, గేదెలలో ఎక్కువగా కనపడుతోంది. గొర్రెలు, మేకలలో కూడా ఈ వ్యాధి తక్కువేమీ కాదు. పందులు, కోతులు, కుక్కలు, పిల్లులు, గుర్రాలలో కూడా వ్యాధిని గుర్తించడం జరిగింది. ఈ జంతువుల నుండే మనుషులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఆయా జంతువులతో సన్నిహితంగా మెలిగే మనుషులలో బ్రూసెల్లోసిస్ వ్యాధి కనపడుతోంది. బ్రూసెల్లా బ్యాక్టీరియా కలిగిన జంతువుల ద్వారా ఇతర జంతువులకు, మనుషులకు వ్యాప్తి చెందుతుంది. జంతువుల మలంలో, మూత్రంలో, రక్తంలో, పాలలో, నోటి నుండి వెలువడే లాలాజలంలో, వెజైనల్ సెక్రెషన్లలో ఈ బ్యాక్టీరియా అత్యధిక స్థాయిలో ఉంటుంది. ఇవి ఆహారంతో, నీటితో కలుషితం కావడం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఆయా జంతువులు ప్రసవించినప్పుడు వచ్చే మాయ అంటే ప్లజెంటాలో ఈ బ్యాక్టీరియా అత్యధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా శ్వాస నాళాల ద్వారా రింఫ్ గ్రంథులను చేరుతుంది. అక్కడ సంఖ్యాభివృద్ధి చెందుతుంది. అనంతరం రక్తంలో చేరుతుంది. రక్తం ద్వారా శరీర భాగాలన్నిటికీ వ్యాప్తి చెందుతుంది. జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందే విషయంలో పశువులతో సన్నిహితంగా మెలిగే వారిలో బ్యాక్టీరియా సహజంగానే వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఎక్కువ. జంతువుల మలమూత్రాలు ఆహారంతో, నీటితో కలుషితం కావడం ద్వారా వ్యాప్తి చెందడంతో పాటు పశువుశాలల నుండి వెలువడే దుమ్ము, ధూళిలలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. గాలిలో తేలియాడే దుమ్ములో గల బ్యాక్టీరియా
గాలి పీల్చినప్పుడు మనుషులలో ప్రవేశిస్తుంది. వీటిని ఏరోసాల్స్ అని కూడా అంటారు. అలానే గొర్రెలు, మేకలు, వాటి ఉన్నిలోనూ కూడా బ్యాక్టీరియా ఉండి వ్యాప్తి చెందుతుంది. అంతేగాక ఆయా జంతువుల పాలు, పాల ఉత్పత్తులలో కూడా బ్యాక్టీరియా ఉండి వ్యాప్తికి దోహదపడుతుంది. జంతువులలో కూడా శరీరంలో ప్రవేశించిన బ్యాక్టీరియా శోషరస నాళాలు, గ్రంథులలో సంఖ్యాభివృద్ధిని చెంది రక్తంలో ప్రవేశించి పశువుల శరీరం అంతా బ్యాక్టీరియాని వ్యాపింపజేస్తాయి. ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత ఉంటుంది? మనుషుల్లో ఎలాంటి లక్షణాలు బయటపడతాయి? బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశించిన నాటి నుండి వ్యాధి లక్షణాలు బయటపడే వరకు పట్టే కాల వ్యవధిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారని మనందరకు తెలిసిన విషయమే. బ్రూసెల్లా బ్యాక్టీరియాకు ఇంక్యుబేషన్ పీరియడ్ 1 నుంచి 3 వారాల వరకు ఉంటుంది. కొందరిలో 6 నెలల వరకు కూడా ఉండవచ్చును. శరీరంలో ప్రవేశించిన బ్యాక్టీరియా సంఖ్యను బట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. బ్రూసెల్లా కలుగజేసే వ్యాధిని ఇంతకుముందే పేర్కొన్నట్లుగా బ్రూసెల్లోసిస్ అంటారు. వ్యాధి బయటపడిన వారిలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, చెమటలు ఎక్కువగా పడడం, కండరాలలో నొప్పుల వంటి లక్షణాలు ఉంటాయి. కొందరికి కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. బ్రూసెల్లోసిస్ వల్ల వచ్చే జ్వరాన్ని అండులెంట్ ఫీవర్ అని, మాల్టా ఫీవర్ అని, మెడిటేరియన్ ఫీవర్ అని వివిధ పేర్లతో పిలుస్తడం జరుగుతోంది. ఇంకా శరీరంలో ప్లీహం పరిమాణం పెరుగుతుంది. లివర్ అంటే కాలేయం పరిమాణం కూడా పెరగవచ్చును. బ్రూసెల్లా వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు? బ్రూసెల్లోసిస్ వ్యాధిని రక్తంను కల్చర్ చేయడం ద్వారా గుర్తించవచ్చును. ఎలిసా వంటి యాంటీబాడీ, యాంటీజెన్, సెరలాజికల్ పరీక్షలు కూడా వ్యాధిని గుర్తించేందుకు దోహదపడతాయి. వ్యాధి నిర్ధారణ పరిశోధనలకు మన దేశంలో ఉత్తరప్రదేశ్లోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బ్రూసెల్లా రిఫరెన్స్ సెంటర్ కూడా ఉంది. వ్యాధి చికిత్స ఏమిటి? నిరోధక పద్ధతులు ఏమిటి? బ్రూసెల్లోసిస్ వ్యాధికి పూర్తి చికిత్స ఉంది. సాధారణ యాంటీబయాటిక్స్లో ఒకే రకం యాంటీబయాటిక్ వ్యాధిని పూర్తిగా నయం చేయగలదు. అనుమానితులు వైద్యుని సంప్రదించి చికిత్స పొందాల్సి ఉంటుంది. జంతువులకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ రష్యాలో ఎక్కువగా వినియోగించడం జరుగుతోంది. మనుషులకు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదనే చెప్పాలి. బ్రూసెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలి? బ్రూసెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించడం ద్వారా బ్రూసెల్లోసిస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చును. పశువుల చాలలు పరిశుభ్రంగా ఉంచాలి. పశువులకు అప్పుడప్పుడు వ్యాధి రక్త పరీక్షలు నిర్వహిస్తూ ఉండాలి. బ్యాక్టీరియా ఉనికిని గుర్తించిన పశువులకు పూర్తి చికిత్స చేయించాలి. గొర్రెలు, మేకలు మొదలైన జంతువులు పెంచే వారిలో వ్యాధిపై శాస్త్రీయ అవగాహన కలిగించాలి. పాలని పాశ్చరైజేషన్ చేసిన తర్వాతే ఉపయోగించాలి. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. సమర్థవంతంగా నిరోధించగలిగిన ఈ వ్యాధి నిర్మూలనంతా మన చేతుల్లోనే ఉంది.